నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలనం. నిన్నటి వరకు కొన్ని విషయాల్లో చూసి చూడనట్లు వ్యవహరించిన గులాబీ బాస్ ఇప్పుడు గర్జించారు. తనదైన శైలిలో పార్టీ నేతలకు క్లాస్ స్పీకరమే కాదు, ఏకంగా గేట్లు తెరిచే ఉన్నాయి. వెళ్తే వెళ్ళొచ్చు అంటూ అల్టిమేటం కూడా జారీ చేశారు. మీరు ప్రజల మధ్య ఉంటారా, లేక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ ఇంట్లోనే కూర్చుంటారా అంటూ కేసీఆర్ వేసిన ప్రశ్న ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులను అలర్ట్ చేసింది. అసలు కేసీఆర్ ఎందుకంత సీరియస్ అయ్యారు? టికెట్ల కేటాయింపులో ఆయన ఫార్ములా ఏంటి? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. కేసీఆర్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ప్రజలకు ఎలా దగ్గరివ్వాలి అనే కోణంలో ఆలోచిస్తుంటే చాలా మంది నేతలు ఇప్పుడు డిజిటల్ లీడర్లుగా మారిపోయారని అసహనం వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్. ఏ చిన్న కార్యక్రమం చేసినా అది ప్రజలకు ఉపయోగపడిందా లేదా అన్నది పక్కన పెట్టి 4 ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆయన కొందరు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మీరు పెట్టే పోస్టులు చూసి నేను టికెట్లు ఇవ్వను, మీ నియోజకవర్గంలో ఎంతమంది ప్రజల గుండెల్లో మీరు ఉన్నారనేదే నాకు ముఖ్యమని తేల్చి చెప్పారంటూ కేసీఆర్. అంటే ఇండైరెక్ట్ గా మీ అకౌంట్లలో ఎన్ని లైకులు వచ్చాయి, ఎంతమంది షేర్ చేశారన్నది కాదు, ఫీల్డ్ లో ఎంత చురుగ్గా పనిచేశారన్నదే ఇంపార్టెంట్ అని కేసీఆర్ క్లియర్ కట్ గా చెప్పినట్లే సోషల్ మీడియాలో హడావిడి చేసేవారు ఓట్లు రాల్చలేరని, క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాల్లో పాలు పంచుకునే వారికే ప్రజాదరణ ఉంటుందని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. ఈ స్టేట్మెంట్ తోనే బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ ఒక క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి అభ్యర్థుల ఎంపికలో చాలా కఠినంగా ఉండబోతున్నారని కూడా స్పష్టం చేశారు. గతంలో సీనియారిటీ చూసి లేదా మరేదైనా కారణంతో టికెట్లు ఇచ్చి ఉండొచ్చేమో, కానీ ఈసారి కేవలం ఫీల్డ్ పర్ఫార్మెన్స్ మాత్రమే ప్రామాణికం. ప్రజా పోరాటాలే కీలకం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై ఎవరు గొంతు ఎత్తుతున్నారు, ప్రభుత్వంపై ఎవరు పోరాడుతున్నారు, ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటున్నారు అనే అంశాలపై కేసీఆర్ దగ్గర ఇప్పటికే ఒక రిపోర్ట్ ఉందని తెలుస్తోంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరిని పక్కకు పెట్టాలి అనేది డిసైడ్ కానుంది. ఇంటర్నల్ మీటింగ్ లో కేసీఆర్ ఇంకో ఇంపార్టెంట్ కామెంట్ కూడా చేసినట్లు తెలుస్తోంది. కష్టపడితే కష్టపడాలి, జనాలకు దగ్గర కావాలి, లేదా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ 2 పడవలపై కాలు వేసి అటు ఇటు కాకుండా రాజకీయాలు చేస్తే మాత్రం కుదరదని తేల్చి చెప్పేశారంట కేసీఆర్. ఈ కామెంట్ ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. పని చేయని నాయకుల వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని, అటువంటి వారు వెళ్లిపోయినా పర్వాలేదని, కొత్త రక్తాన్ని, ఉత్సాహవంతులైన యువతను ప్రోత్సహించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ క్యాడర్ చాలా బలంగా ఉంది, కానీ కొందరు నాయకుల్లోనే నిస్తేజం ఆవహించిందని భావిస్తున్నారంట కేసీఆర్. ఈ హెచ్చరిక ద్వారా సామాన్య కార్యకర్తలకు ఒక భరోసా కూడా ఇచ్చారు. మీ నాయకుడి పని చేయకపోతే పనిచేసే కొత్త నాయకుడిని నేను తీసుకొస్తాను అనే సంకేతాన్ని పంపారు కేసీఆర్. దీనివల్ల కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంటే కేసీఆర్ ఇచ్చిన ఈ వార్నింగ్ తర్వాత పని చేయని నేతల గుండెల్లో కుబులు మొదలైంది. ఏసీ గదుల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్న నేతలకు ఇది స్ట్రాంగ్ వార్నింగే. అంతేకాదు ఇతర పార్టీల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న నాయకులకు కూడా వార్నింగే. అయితే ఇక్కడ ఉండండి లేదా వెళ్ళిపోవచ్చు, అంతేకాని అటు ఇటు కాకుండా తయారైతే అందరికీ కష్టమనే సంకేతాలు కూడా పంపించారు. ఏదేమైనా గులాబీ బాస్ ఈసారి క్లీన్ స్వీప్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఈ సర్జరీ మొదలు పెట్టారు. మరి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ నాయకులు అలర్ట్ అవుతారా, లేక ఏసీ గదులకే పరిమితమై తమ సీట్లకే ఎసరు తెచ్చుకుంటారా అన్నది చూడాలి.